పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే రమగారు. నమస్తే రమగారు, ఆర్థిక సమస్యలు భార్యాభర్తల జీవితం మీద ప్రభావం చూపిస్తాయా? 100కి 100% జయ. 100కి 100. పాత సినిమాల్లో కొన్ని సీన్లు చూసేవాళ్ళం. భర్త ఎంత పేదవాడైనా భార్య చాలా గౌరవించి ఉంటుందని, ప్రేమగా ఉంటారని, కలో గంజో కలిసి తాగుతాం, ఉన్న ఒక ముద్ద పంచుకుంటాం. ఇవి పాత సినిమాల్లో కొన్ని కథల్లో మాత్రమే కనపడతాయి. చాలా కొట్లాడుకుంటారు జయ. డబ్బు చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. మానవ సంబంధాలని ఆర్థిక బంధాలే అంటారు. అంతేగా మరి. అంతే కదా. సంపాదన లేకపోతే పేరెంట్స్ కూడా గౌరవించరు. పేరెంట్స్ కూడా ప్రేమలు అంత ఉండవు, కొద్దిగా పాసే ఉంటుంది. వీడు మన ఎదాన్ని పడి ఉన్నాడని తిట్టుకుంటూ ఉంటారు. వాడు మనకు ఆసరా అవ్వాలి, ఇంకా ఇప్పటిదాకా మేమే చూడాల్సి వచ్చింది అనుకుంటారు. అవును. పెళ్ళిళ్ళు అయితే మరీ కష్టం. వాళ్ళ పెళ్ళాలు తయారవుతారు కదా. పెళ్లి కాకముందనుకో పిల్లాడు ఒకడే, ఒక కుర్రాడు లేదా ఒక ఆడపిల్లే అనుకో, వేరే కథ. అది వేరే. తమ పిల్లలు తమతోటే ఉన్న నాళ్ళు ఏముండదు, వాళ్ళ కంపెనీయన్స్ వచ్చాక ఎక్కువైపోతుంది. కానీ కొంచెం బాగుపడతారు అని అనుకున్నప్పుడు ముఖ్యంగా మగ పిల్లలకి కొంచెం ఏదో చెడుదారులో ఉన్నాడు, సంపాదన లేదు, పెళ్లి చేస్తే బాగుపడతాడని పెళ్లి చేసేస్తారు. ఆ రోజులు ఉన్నాయంటారు. వాడి మీద మెడకి గుదిబండని తగిలిచ్చేవి మనకి సిటీల్లో కనపడవు, కానీ ఊళ్ళల్లో కనిపిస్తారు. వాడికే బాధ్యత తెలుస్తుంది, అది తెలిసి వస్తుందని. పూర్వకాలంలో పూర్వం అంటే కనీసం ఇక్కడి నుంచి ఒక 50-60 years బ్యాక్ మగపిల్లల ఉద్యోగాలు వాటిని ఎప్పుడు చూసేవాళ్ళు కాదు. పెళ్లిళ్ళకి పేరెంట్స్నే చూసేవాళ్ళు. కరెక్ట్. వాళ్ళే పెళ్ళి అయితే బాధ్యత మీద పడితే వాడే సంపాదిస్తాడు, వాడే పని చేస్తాడు, ఈ చేసే పనిలో మరో రూపాయి వస్తుంది, అలా ఆలోచించే. అంటే తండ్రి చేసేదే కొడుకు ఫాలో అయ్యేవాడు. కుల వృత్తులే నడిచేయి కదా. ఇప్పుడు ఏమైంది, క్రమంగా అది పోయింది. మెల్లిగా మనకు ఉద్యోగాలు ప్రబలినాయి, ఉద్యోగాలు ఎక్కువైనాయి కదా. ఈ ఉద్యోగాలు పెరిగాక ఉద్యోగము మొదట ఏదో ఉద్యోగం అయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు. ఉద్యోగం ఉంటే ఊళ్ళో ఏదైనా పొలం ఉందో, ఇల్లుందో, వాకిలుందో అవి చూసి కాస్త పొలం ఉద్యోగం ఉంటే, క్రమంగా ఉద్యోగం కూడా చిన్నవి కాకుండా పెద్ద పెద్ద ఉద్యోగాలు, బాగా సెటిల్మెంటు అవి కూడా వచ్చినాయి. మనకి ఇప్పుడు ఎట్లయింది, 25-30 ఏళ్ళుగా, ఒక 20 ఏళ్ళుగా, 22 ఏళ్ల బొట్టికాయ, వాడికి ఇంకా బాగా మీసాలు రావు, వాడు అన్నం వాడికి బాగా కలుపుకొని తింటారు రాదు, వాడికి అద్భుతమైన ఉద్యోగం వస్తుంది, 50 లక్షల ప్యాకేజ్ వచ్చేస్తుంది. వాడి బట్టలు వాడు సెలెక్ట్ చేసుకోవటాలు అవి రాకముందే ఉద్యోగాలు మంచి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వాడి సొంత సంపాదన, వాడి సెటిల్మెంట్ ఇలాంటివి వచ్చినాయి. ఇప్పుడు పల్లెటూళ్ళలో ఏం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు సాఫ్ట్వేర్ అయితే కానీ ఇవ్వం పిల్లని. సాఫ్ట్వేర్ అయితేనే వాడికి 1 లక్ష జీతం వస్తుందని, సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. అందరూ ఇప్పుడు ప్యాకేజ్ ఎంత, అవేగా ప్రశ్నలు, అవే వచ్చినాయి. క్రమంగా ఇది మారిపోయింది చూడు. ఈ జాబ్ మారుతారు కొంతమంది. జాబులు మారినప్పుడు కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఫ్యామిలీ మీద పడుతుంది. వీళ్ళకి ఏవో ప్లాన్లు ఉంటాయి, ఆ ప్లాన్ ప్రకారం ఎగ్జిబిట్ చేయలేకపోతారు, డబ్బులు తక్కువైతే ఇబ్బంది. అమ్మాయిలకి అందరికీ కూడా ఖరీదైన ఫోన్లు, ఖరీదైన బట్టలు, ఎటైర్ ఖరీదైంది, మనం ఉండే ప్లేస్ ఖరీదైంది, మంచి చోట ఉండటం, పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చేర్చటం, ఇవన్నీ వచ్చేసినాయి. ఎప్పుడు కూడా మనకంటే మనం ఏ లెవెల్లో ఉన్నామో దానికంటే పైదే మనకు నచ్చుతుంది. అవి సాధించాలంటే డబ్బులు ఉండాలి. ఆ డబ్బు మెయిన్ సంపాదన మగవాడిది అనుకో, అప్పుడు కొంచెం గొడవలు ఉంటాయి. అమ్మాయి ఉద్యోగం మంచిదయ్యి అబ్బాయిది కొంచెం తక్కువైనా గొడవలు వస్తాయి. ఫైనాన్షియల్ థింగ్ ఇట్లా ఇబ్బంది పెడుతుంది. లేదా అబ్బాయిదే చాలా పెద్ద ఉద్యోగం, ఎంతసేపు అమ్మాయిని చిన్నపిల్ల చూస్తాడు, నీదే బోర్డు ఉద్యోగం అంటాడు, బోర్డు 25,000, బోర్డు 30,000, నీది బోర్డు ఉద్యోగం, నీది పనేనా, ఇలా అంటారు. అటు ఇటు కూడా మా అమ్మాయి సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నావు అని అమ్మ నాన్న ఈ అబ్బాయిని ఏదో ఒకటి అంటారు. ఇప్పుడు ఇదివరకు ఆ మాటలే వినేవాళ్ళ, మా అమ్మాయి డబ్బులు తీసుకుంటున్నారు అని. ఇప్పుడు అట్లా కాదు, కొడుకు సంపాదన కోడలు తింటుందని ఏడ్చే జనం కూడా వచ్చారు. కూర్చుని తింటున్నావు, మా అబ్బాయి మీద పడి తింటున్నావు. నిజంగా ఫారిన్ కంట్రీస్కి తీసుకెళ్ళి ఆడపిల్లల్ని, ఆ అమ్మాయిలకు అక్కడ ఉద్యోగాలు రాకపోతే అత్తవారనే ప్రధానమైన మాట ఏంటి తెలుసా, మా వాడి మీద పడి తింటోంది ఆ పిల్ల అంటారు. మరి కాపురం చేస్తుంది, ఇల్లు వాకిలే చూస్తుంది, వీడికి పిల్లల్ని కంటుంది, అది లెక్క కాదుట, అది పెళ్ళిట, అంతేట. చదువుకున్న అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు, అమ్మాయి ఉద్యోగం చేయడానికి చేసుకున్నావు, అది ఉద్యోగం చేయట్లా, మా అబ్బాయి మీద పడి తింటోంది. వీళ్ళిద్దరికీ ఓకే, పెద్దవాళ్ళకు ఓకే కాదు. అలా వచ్చింది ఇప్పుడు సమాజం. మరి ఆమె కూడా ఆయన మీద పడి తింటది కదా. ఆ వేరే సంగతి. మా రోజుల్లో వేరు. మేము 8th క్లాస్ 9th క్లాస్ పెళ్ళిళ్ళు మావి. మా కథ వేరు. పైగా ఎప్పుడు కూడా ప్రతి మగపిల్లాడి తల్లి ఏమనుకుంటుందంటే, ఇలా అనొచ్చకూడదు, మాకు కూడా అబ్బాయిలు ఉన్నారు, నన్ను మీరందరూ శాపనార్థాలు పెట్టకండి, నేను దిగొచ్చాను అనుకుంటుంది. నేను దిగొచ్చా, కోడలు ఏదో రోడ్డు మీద దొరికింది నాకు, నేను చాలా అద్భుతమైన వ్యక్తిని,
మన కోడలు కూడా మనం కూడా ఈ పిల్ల ఎట్టా వచ్చిందో అట్లాగే ఇంకో ఇల్లు వదిలిపెట్టి ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చాం. ఇవాళ మన కథ గడిగట్టింది, దానికి కూడా గడిగట్టేందుకు అవకాశం ఇవ్వాలని చచ్చినా అనుకోరు, అది వేరే అంటారు. నువ్వెలా ఓన్ అయ్యావు ఇక్కడ? నువ్వు కూడా ఎక్కడి నుంచో పీక్కొచ్చిన టమాటా మొక్కవే కదా. చచ్చినా ఒప్పుకోరు. ఆ ఒక్క కొడుకుని కానీ వాడికి ఒక 20-25 ఏళ్ళు వచ్చి వాడికి చదువు ఓ జీతం వచ్చిందంటే నేను మామూలు క్వీన్ కానమ్మా, విక్టోరియానే. క్వీన్ విక్టోరియా కూడా తక్కువ మాకంటే. అబ్బాయిల తల్లులకి ఇప్పటికీ ఇలాంటి భావాలు ఉన్నాయమ్మా. బయటికి రండమ్మా, దయచేసి అందులో ఇంచి బయటికి రండి. నేను లేను అందులో, నేను అలాంటి ఆలోచనలో లేను. మేమే కాదు, మా అక్కలు కూడా లేరు, నాకు తెలుసు. ఎందుకంటే సమాజం మారింది, ఇదివరకటి కాలం ఇది కాదు. మీరు ఇలానే కొండ మీద కోతైనా వస్తుందని పిచ్చి వేషాలు వేస్తే మీ కొడుకులకి ఆడపిల్లలు దొరకకుండా పోతారు, వాళ్ళ అబ్బాయిలతోనే సెటిల్ అవుతారు, మీ ఇష్టం అంతే. ఇక అదేదో జరుగుతుంది కొత్త కాలాన్ని. అవి ఎలాగో అయిపోయినాయి కదమ్మా మన కర్మానికి, అయినాయా చూస్తున్నాం కదా, అవి చూస్తున్నాం కదా. ఆడపిల్లల్ని చెడగొట్టుకోవద్దు. అంటే ఆడపిల్లల తల్లులు కూడా ఈ అమ్మాయికి ఇది చదువుకుని ఉద్యోగం చేస్తే అది క్వీన్ విక్టోరియా అయిపోయిందని మీరు కూడా అనుకోకూడదు. అది కని పెంచాలి, అది ఆ ధ్యాస ఉండాలి. దానికి ఒక తోడు కావాలి జీవితంలో, ఒక కంపానియన్షిప్ ఉండాలి. నాకే అంటే మీకు మగపిల్లలు దొరకరు, ఈ అమ్మాయి సింగిల్గా ఉంటుంది, ఓకేనా? కాదుగా, అది ఓకే కాదు, అసలు అది ఓకే కాదు. దానికి పిల్లలు కలగాలి, ఆ పిల్లకి దాని జీవన సాఫల్యం ఏమిటమ్మా ఆడపూటకి. ఈ ఉద్యోగాలు ఇవన్నీ వేరే. భగవంతుడు యూట్రస్ పెట్టింది ఆడాళ్ళకే, అది కానీ అది పెట్టింది పిల్లలు కంటానికే మెయిన్. ఆ భాగం ఉన్నదే అందుకు. దాంతోటే మన అందం సౌభాగ్యం కదా. దానికి ఒక సాఫల్యాన్ని రావాలి, సంతానం కలగాలంటే భర్తలతోటి బాగుండాలి. ఆ కాస్త పెళ్ళే ఓ పిల్లాడి బిడ్డగా ఇంకా జాలేని వాడిని వదిలేస్తే, ఈ ధోరణి మార్చుకోవాలి సమాజం అంతా కూడా. మార్చుకుంటే ఈ ఫైనాన్షియల్ థింగ్స్, పైగా ఏంటంటే భార్యాభర్త కంటే ఇతరులు ఎక్కువ ప్లే చేస్తారు ఇక్కడ. అమ్మాయికి జీతం ఎక్కువ ఉంటాగా అంటారు పింతలు మేనత్తలు, పని పాట లేని వాళ్ళు. వాళ్ళిద్దరు సర్దుకున్నప్పుడు మీకెందుకు? నీ డబ్బులు ఏం చేశావు అని ప్రశ్నిస్తారు అత్తమామలు. మీ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు అని వీళ్ళ అబ్బాయి అత్తమామలు కూడా అడుగుతారు. మాకు అత్త చెప్పారు ఇంతే ఉంటుంది, ఇది ఎందుకు చేసావు అని. వీళ్ళిద్దరూ సరిగ్గా ఆలోచించుకుని చేస్తే ఇబ్బంది లేదు. ఫైనాన్షియల్ థింగ్స్లో నిజాయితీ కావాలి జయ. ఎప్పుడు కూడా నిజాయితీ ఉండి ఓపెన్నెస్ ఉంటే మీ ఇద్దరు సరిగ్గా మాట్లాడుకుని వాట్ ఈజ్ వాట్ అని మాట్లాడుకుని, ఇది ఇంత ఇది ఇంత, నేను ఇది చేస్తా నువ్వు ఇది చేయి. చీట్ చేయడానికి ప్రతి వాళ్ళకి చిన్న అవకాశం కావాలి. చీటింగే చేస్తాం అనకూడదు, కొద్దిగా వదిలిపెట్టాలి. వాళ్ళు వదలాలి, వీళ్ళు వదలాలి. ఎప్పుడు మనం ఒకేలాగా గీతల్లో గీసుకుని ఉండలేం. చిన్న చిన్నవి వదిలేసేయచ్చు, కానీ పెద్దవి కూడా వదిలేసే పరిస్థితి వస్తే కష్టం కదా. అంతే. ఒట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీదే కొట్టుకుని డివోర్సులకు వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అది చాలా పెద్దవి. అక్కడెక్కడో ఉంది, అది మాకు రావాలి, ఇవ్వలేదు కాబట్టి మొగుడిని వదిలేస్తాననేవాళ్ళు, పెళ్ళాన్ని వదిలేస్తాననేవాళ్ళు, మావగారు ఏదో పొలం ఇస్తానన్నాడు ఇవ్వలేదు కాబట్టి ఈ అమ్మాయిని వదిలేస్తామంటారు. అవును, అవి కూడా ఉన్నాయి. అంటే మరి ఫైనాన్సెసే కదా ఇక్కడ దెబ్బతీస్తున్నది. 100%. బాగా ఆలోచించుకుని సాధ్యమైనంత నిజాయితీగా వైవాహిక సంబంధాల్లో నిజాయితీని గనక ఉంచుకుంటే అది ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ థింగ్స్లో కూడా నిజాయితీకి దారితీస్తుంది. అది అప్పుడు గొడవలు తక్కువగా ఉంటాయి, అప్పుడు బంధం పాడు కాకుండా ఉంటుంది. మనకున్న సమాజంలో ప్రధానమైన స్థితి ఏంటంటే ఇప్పుడు డివోర్స్లు, దానివల్ల దెబ్బతింటున్నటువంటి కుటుంబ సంబంధాలు. అదే మన ప్రాబ్లం. ఈ కుటుంబ సంబంధాల్లో ఒట్టి భార్యాభర్తలే కాదు, పిల్ల జల్ల 2 కుటుంబాలు, 2 వేర్వేరు కుటుంబాలు, పిల్లలు ప్రధానమైంది. దాన్ని చెడగొట్టకూడదంటే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడే ఆలోచించుకుని చేసుకోవాలి. ఈ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారా జయ? అప్పుడు కూడా ఏదో ఇంటర్మీడియట్లో ఫ్రెండ్షిప్. నేను చూసిన 2 కేసులు చెప్తున్నా ఇప్పుడు. వాళ్ళ పేర్లు వ్యవహారాలు కాదు, మన దగ్గరకు వచ్చిన కేసులు కాదు, జనరల్గా మనకు తెలిసినవి ఇవి. ఇంటర్మీడియట్లో ఫ్రెండ్స్, అమ్మాయి బాగా చక్క మంచి కాలేజీలో సీట్ వచ్చింది, అబ్బాయి ఆటపాటలు వాడు ఏదో సుమారైన కాలేజీ వచ్చింది. ఆ పిల్లకి చాలా పెద్ద ప్యాకేజీ వచ్చింది, అమెరికా వెళ్ళింది. ఈ మామూలు ప్యాకేజీ కుర్రాన్ని కూడా ఎట్టగొట్ట ఈడ్చుకుపోయింది అక్కడికి. పెళ్లి చేసేసుకున్నారు. ఈ పెళ్లి చేసుకునేదాకా వాళ్ళిద్దరికీ ఒకళ్ళ ఇవి వాళ్ళకి తెలీదు. అబ్బాయికి బాగా తెలుసు, అమ్మాయి వెల్లాఫ్, డబ్బులు ఉన్నాయి, మంచి ఉద్యోగం, మంచి అసలు రావడం ఆ పిల్లకి 35 lakhs ప్యాకేజ్ వచ్చింది. వీడికి తెలుసు. ఇతను మామూలు 12, 14, 15 వాడు. వీళ్ళ లెవెల్ కూడా చాలా తక్కువ, ఫైనాన్షియల్గా వీళ్ళు తక్కువలో ఉన్నారు.
ఇక వాళ్ళ ఇన్ఫీరియారిటీ తోటి అత్తమామలు ఆ మొగుడు ఆ పిల్లకి ప్రత్యక్ష నరకం చూపించారమ్మా. డబ్బే ఇక్కడ. ప్రేమించుకునేటప్పుడు డబ్బు పాత్ర లేదు, అసలు ఉండదు. మీరు పెళ్లి చేసుకుని సెటిల్మెంట్ అనగానే డబ్బులు వచ్చేస్తాయి, ఫ్యామిలీ వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి. ఇంకొకళ్ళు ఫెయిల్ అయిన అమ్మాయిని ప్రేమించాడు ఒక అబ్బాయి, ఐర్లాండ్ ఎక్కడికో వెళ్ళాడు. ఈ పిల్ల ఏదో బీఎస్సీ ఏమిటో చేసినట్టుంది. మొత్తానికి ఇంట్లో ఒప్పించుకున్నారు. పెళ్లి చేసేసుకున్నాక అమ్మాయికి వీసా రాలేచయ్య. సంవత్సరం పైన అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది. వాళ్ళ అత్తగారింట్లో ఆ అత్తగారి అమ్మాయిని తిట్టే తిట్లు ఒక తిట్టు కాదు, ఒక లోకం కాదు. అయ్యో. ఎందుకంటే ఎంతసేపు ఇదే ఏమిటి, మా వాడికి ఇంజనీరింగ్ పిల్ల వచ్చేది, ఇద్దరు 2 చేతుల సంపాదించేవాళ్ళు, ఈ పాటికి 10 ఇళ్ళు కానీ కొనేవాడు, ఒకటే కొన్నాడు. మా కజిన్స్లో వాళ్ళు ఎవరు అట్లా చేశారు, నీళ్ళ నూనె కాళ్ళు పెద్దమని చేసుకున్నాడు, నువ్వు ఇంకా ఇక్కడే తగలబడ్డావు, నీకు ఉద్యోగం అంటే నువ్వు పోయేదానివి, నీకు లేదు కాబట్టి నువ్వు ఇక్కడే ఉన్నావు, రేపు నువ్వు అక్కడికి వెళ్ళాక కూడా నువ్వు చేసేదేం లేదు, మా వాడిని ఎత్తి మీద బరువ్వి. ఈ ఏడాదిలో వీళ్ళ మధ్య ప్రేమంతా పోయింది జయ, పాపం. మరి అంతే కదా, మొత్తం ప్రేమను కోల్పోయారు. వాళ్ళ అమ్మ ఎంతసేపు ఏదో ఒకటి చెప్తుంది, ఈ పిల్ల ఫోన్ చేసినప్పుడల్లా మీ అమ్మ నన్ను ఇలా అందో అలా అందో అని ఏడుస్తూ కూర్చుంటుంది. వాళ్ళు ఏం కబుర్లు చెప్పుకుంటారు. చాలా అన్బన్ తోటి వెళ్ళింది అమ్మాయి. అక్కడికి వెళ్ళాక ఏవో కోర్సులు చేయడానికి ఎంత కష్టపడిందో పాపం. ఎందుకంటే అమ్మాయి మామూలు బ్రెయిన్, అమ్మాయికి ఎంతసేపు బ్యూటీషియన్ కోర్సులు అలాంటి వాటి మీద ఆసక్తి. వీళ్ళకేమో అమ్మాయి ఏదో కోర్సు చేసేసి ఉద్యోగంలో చేరిపోవాలని. అక్కడ ఖర్చులు అలాగే ఉంటాయి, మనం ఒకళ్ళని అనటానికి వీలు లేదు. ప్రేమలప్పుడు ఇవి రావు కదా, పెళ్ళిళ్ళు సెటిల్మెంట్ రాగానే ఇవన్నీ గుర్తుకొస్తాయి. పెళ్లి చేసుకునే ముందే ఇవి ఆలోచించుకోండి. పెళ్ళిళ్ళు అయ్యాకైతే కూర్చొని మాట్లాడుకోవటమే. ప్రేమలు అయితే ప్రేమల నుంచి పెళ్ళిళ్ళలోకి వెళ్ళేటప్పుడు వీళ్ళదేమిటి మనదేమిటి, వీళ్ళకి ఆస్తి స్వాస్తులు ఏమున్నాయి, మనకేమున్నాయి, అవన్నీ చూస్తారంటే చూడకపోతే అనుభవించాల్సిందే, తప్పదు. చూసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని నా ఉద్దేశం. అయితే బాగా ఆలోచించుకుని దిగాలి. వాళ్ళ లెవెల్ వేరు, మన లెవెల్ వేరు. ఎంతసేపు తూతూ మేమే అని ఒకళ్ళనొకళ్ళు అనుకుంటుంటే ఏం సుఖమమ్మా. ఇంకా ప్రేమలు ఎట్లా మిగులుతాయి, రోజు ఏదో ఒకటి తిట్టుకుంటుంటే. మరి ఈ ప్రేమలో అపేక్షలు ఉండవు కదా, అవి లేకపోయాక పెళ్ళి ఎట్లా నిలుస్తుంది. ప్రేమ లేకపోతే పోనీ మర్యాద అయినా ఉండాలిగా, అది పోతుంది కదా. వాటిని కాపాడుకునేలాగా ప్లాన్ చేసుకుంటే ఫైనాన్సెస్ అంతగా పెళ్ళిని ఇబ్బంది పెట్టవు. ఆలోచించుకుని చేయాలంతే. నమస్తే.